సాయి పల్లవి నచ్చింది. అంత మాట అందరు రివ్యూ విన్నారు కదా. ఇప్పుడు నా రివ్యూ ఏంటంటే సినిమా ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది. సో హాయ్ అందరికి మరొక కొత్త వ్లాగ్కి స్వాగతం. ఇలా February 7th మన తండేల్ రాజు మూవీ, అదే మన తండేల్ మూవీ అయితే రిలీజ్ అయింది అలా. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నేను అండ్ నా బుజ్జి అయితే బయలుదేరుతున్నాము. బుజ్జి అంటే ఎవరో అనుకోకండి. సో నా బంట ఐ థింక్ వాటో వాట్. మనం అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే అయ్యాము. ఇప్పుడు నేనైతే చిక్కడపల్లి మెట్రో స్టేషన్ ఉంటా అనమాట. ఎందుకంటే మా శ్రీకాంత్ గారు వచ్చిందన్నమాట. శ్రీకాంత్ గారు మా లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్. ఇంకా మా ఫ్రెండ్ విజయ్ గారు వస్తుండు. ముగ్గురం కలిసి అంబర్పేటకి వెళ్తున్నాం అక్కడ కాబట్టి థియేటర్. మీతో అక్కడ వెళ్తారు అనమాట. సో మా శ్రీకాంత్ ఏం చెప్తావు చెప్పురా. చాలా ఎక్సైటెడ్ ఉంది మూవీకి వెళ్తున్నాం కాబట్టి. మూవీకి ఇంకా తొందరగా ట్రై చేద్దాం అంటున్నాం కానీ దొరకలేదు కదా. మార్నింగ్ ట్రై చేద్దాం అనుకున్నాం, దొరకలేదు. సో మేమైతే ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక మిగతా వాళ్ళని అందరినీ చూపిస్తాను మీకు. మేము అందరం అయితే వచ్చేసాం అనమాట థియేటర్ కి. మా దిశిదారు కూడా వచ్చేసాం. మా సోని మోడల్ ఒక్కడే మిస్సింగ్ అనమాట. ఆన్ ద వే అనమాట. మా సోనగాడు అనమాట. ఇంత జల్దీ రమ్మంటే కూడా రావీడు. అరే చూపిరా ముఖం చూపి హాయి చెప్పిన హాయి చెప్పు. ఇక్కడ చూపిరా చూపి చెప్పు హాయ్. పళ్ళు తోముతున్నా, స్నానం చేస్తున్నా అని చెప్తాడు. ఫైనలీ మా ఇంటర్వెల్ అయితే అయిందనమాట మూవీది. మా శ్రీకాంత్ గారు ఉన్నాడు, మా సోను గారు ఉన్నాడు అనమాట. అండ్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది అనమాట. ఒక ఫ్లో లో పోతుంటది. ఎట్లా అనిపించింది ఆ మూవీ? మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వెయిట్ చేయాలి. సోను దుల్లా కొట్టిద్దామా? సాయి పల్లవి డాన్స్ ఎట్లా చేసింది? సాయి పల్లవి ఇలా కొట్టేసి డాన్స్ మజా అనిపించింది. డాన్స్ ఆ సాంగ్ దగ్గర. చెప్పరా విజయ్, ఎట్లుంది మూవీ? అది ఇంటర్వెల్ ఎట్లా అనిపించింది? ఇంటర్వెల్ అయితే నాకు లైట్ అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ అంతగానం లేదు, నార్మల్ ఉంది. చూడాలి సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది లాస్ట్ కి చెప్తాను. సరే ఓకే పిన్నాడు కూల్ డ్రింక్స్ నడవండి. అదే రండ్రా రండి. అయితే అయిపోయింది అనమాట. మా ఫస్ట్ రివ్యూ శ్రీకాంత్ గారు ఇస్తాడు. చెప్పరా మూవీ ఎట్లుందో? లవ్ స్టోరీ ఎమోషనల్ గా బాగుంది మూవీ. ఏం నచ్చింది సినిమాలో? సినిమా లవ్ స్టోరీస్ మెయిన్. మంచిగా సినిమా, లవ్ కంటెంట్, ట్రూ లవ్ బాగుంది అయితే. సో ఇక్కడ మా సెకండ్ రివ్యూ వచ్చేసి మా సోను గాడు అనమాట. సోను ఎట్లా అనిపించింది సినిమా? ఏం నచ్చింది సినిమా? సాయి పల్లవి నచ్చింది. సాంగ్ మస్తుంది గాయ. సాంగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ మా విజయ్ ఎట్లా అనిపించింది సినిమా? అంత మాట నాకు అంతగానో నచ్చలేదు. సాంగ్ ఒకటి, సినిమాలో స్టోరీ అంతగానం లేదు, మ్యాటర్ లేదు. ఇంకొకటి సాంగ్ ఒకటి బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. మా దీక్షితాడు ఉన్నాడు. మా
అంబర్పేట మొత్తం ఏంది అనమాట. ఇప్పుడు సెకండ్ షో వేస్తుండ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు గ్యాప్ లో ఇంకో షో వేస్తుండ అనమాట. టిఎఫ్ఐకి కట్టు బానిస అనమాట. చెప్పు ఎట్లా అనిపించింది సినిమా? చెప్పు ఒక ముక్కలో చెప్పరా ఎట్లా అనిపించింది? కపుల్స్ అయితే రండి రాబు. అంటే మన వద్దా సినిమా రాకుంటది రాబు. బాగుందా? నేను ఎప్పుడు ఒకటే చెప్తా, బాగుందా బాగలేదా కాదు, బాగున్నా పోవాలి, బాగలేదంటే ఎందుకు బాగాలేదు అని కూడా పోవాలి, ఎందుకు బాగాలేదు అని చూడడానికి కూడా పోవాలి. దీని మీద మళ్ళీ మేము చేయాలి మీద. సో గైస్ అందరు రివ్యూ విన్నారు కదా. ఇప్పుడు నా రివ్యూ ఏంటంటే సినిమా అయితే బాగానే ఉంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ జర బెటర్ అనమాట. నాకైతే నచ్చింది, ఓవరాల్ మూవీ అయితే నచ్చింది అనమాట. అండ్ సాంగ్స్ ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంతే అనమాట. మూవీ గురించి ఎక్కువ ఏం చెప్పలేను నేను. మూవీ అయితే ఓవరాల్ ఒక గుడ్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి మూవీలో. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ అనమాట. సో ఇదనమాట మా తండ్రి మూవీ బ్లాగ్. ఇప్పుడు ఇంకో షో వేసింది అనమాట మావాడు. బాయ్ అబ్బు, బాయ్. మావాడు సోనియా పోతుంది అనమాట. రైట్, బాయ్ బాయ్ నడంద్రా. సో గైస్ ఫైనలీ మూవీ రివ్యూ చూసారు కదా మీరు. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి తండ్రిలో ఎలా అనిపిస్తుంది మీకు. సో మాకైతే నచ్చింది అనమాట. ఒక ట్రూ ఇన్సిడెంట్స్ ని పే చేసుకొని మూవీ తీసారు అనమాట ఈ మూవీ తండ్రిలోనే. సో సాంగ్స్ ఓవరాల్ అంతా బాగానే ఉంటుంది మూవీ అయితే. సో రైట్ అనమాట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి వెళ్ళి చేస్తున్నాను నేను. సో మీరు ఇంకెవరన్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ అందరికి, బాయ్ అందరికి.